కేంద్ర నిధుల విడుదలతో పాలమూరులో జాతీయ రహదారి 167 కు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3180 కోట్లతో గుడిపల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు NH 167 నిర్మిస్తున్నారు. ప్రధాని మోడీ నేడు ఈ పనులకు హైదరాబాద్ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. పీఎం గతశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ జాతీయ రహదారి వెంట 3 ఎకనామిక్ నోడ్స్, 7 లాజిస్టిక్ నోడ్స్ ఏర్పాటు చేయనున్నారు. NH 167 గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 167 విస్తరణతో ఒక్కసారిగా పాలమూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఈ 167 విస్తరణ పనులకు అక్కడ నుండే వర్చువల్గా ప్రారంభం చేయబోతుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం పాలమూరు యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడి నుంచే దాదాపు 80 కిలోమీటర్ల మేర కూడా ఈ 167 హైవే పూర్తి స్థాయిలో విస్తరణ జరగనుంది. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. పాలమూరు యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా 80 కిలోమీటర్ల మేర ఈ యొక్క ప్రాజెక్టు డిజైన్ రూపుదిద్దుకుంది. మొత్తంగా ఇప్పటికే ఈ నిధులతో ఒక్కసారిగా పాలమూరు జిల్లాలో ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్నగర్ వరకు కూడా ఈ విస్తరణ జరగనుంది. మొత్తంగా దీంతో హైదరాబాద్ నుంచే కూడా దీనికి వర్చువల్గా ప్రారంభం చేయనున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సీఎం గతిశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జాతీయ రహదారి వెంట 3 ఎకనామిక్ నోడ్స్, అదేవిధంగా 7 లాజిస్టిక్ నోడ్స్, 9 సామాజిక నోడ్స్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మాసిటీలు, మెడికల్ క్లస్టర్లతో పాటు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు ఈ రహదారి అనుసంధానం కానుంది. మొత్తంగా ఈ రహదారికి సంబంధించి హైదరాబాద్ నుంచి జడ్చల్ర మార్గంలో ఇప్పటికే షాద్నగర్, కొత్తూరు, జడ్చల్ర పారిశ్రామిక వాడలు కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలో భాగంగా జడ్చల్ర వరకు 4 లైన్ల రహదారిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి గుడెబల్లూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంటుంది. మొత్తం 2 వరుసల రహదారే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ 4 లైన్ల ఏర్పాటుతో ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ కావడంతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకునేటటువంటి సిచ్యువేషన్. ఈ ప్రాంతంలో చాలా వాహనాలు ప్రయాణిస్తాయి ఇక్కడ జడ్చల్ర మీదుగా కూడా. దీంట్లో ప్రధానంగా మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్, మాగనూరు మీదుగా కూడా కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి గుడిబల్లూరు వరకు కూడా ఈ యొక్క ఎకనామిక్ కారిడారును ఏర్పాటు చేయనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల పనులకు సంబంధించి ఇప్పటికే KNR కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. మొత్తం 3180 కోట్ల అంచనా వ్యయంతో కూడా హ్యామ్ పద్ధతిలో ఈ యొక్క విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం ఈ రహదారిలో 6 పెద్ద 36 చిన్న వంతెనలతో పాటు 26 కల్వర్టులను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ ఎత్తు ఉన్నటువంటి VUP వాహన అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు మిగతా కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. ఈ రహదారులకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల కమిటీ C నుంచి కూడా ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా పాలమూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఈ హైవే మీదుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి గుడెబల్లూరు వరకు కూడా 80 కిలోమీటర్ల మేర 3180 కోట్ల నిర్మాణంతో వ్యయంతో ఈ యొక్క విస్తరణ పనులు చేపట్టడంతో పాలమూరు ప్రజలు అర్థం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా చాలామందికి ఉపాధితో పాటు మొత్తంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకైతే పూర్తి స్థాయిలో ఈ విస్తరణ దోహదపడుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఈ యొక్క విస్తరణ పనులకు అక్కడి నుంచే వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కేటాయించినటువంటి బడ్జెట్లో సింహభాగం అంతా కూడా మహబూబ్ నగర్ జిల్లాకు రావడం చాలా శుభపరిణామం అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఈరోజు మోడీ వర్చువల్గా ప్రారంభించబోయే 167 హైవేకి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.